ఉస్మానియా విశ్వవిద్యాలయ సాక్షిగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం కొట్లాడేటువంటి క్రమంలో జార్జ్ రెడ్డి ఈ ఉస్మానియా గడ్డపైన విద్యార్థులందరినీ చైతన్యం చేసి బిగిపిడికిలి జెండాని ఎగరవేసి ఇక్కడ ఉన్నటువంటి మతోన్మాద గుండాలు ఇక్కడ ఉన్నటువంటి అరాచకాలు సాగవని చెప్పేసి బిగిపిడికిలి జెండాను ఎగరవేసినటువంటి జార్జ్ రెడ్డి ఉస్మానియా సాక్షిగా ఏర్పడినటువంటి పీడిఎస్ను ముందుకు తీసుకెళ్లేటువంటి క్రమంలో విద్యారంగ సమస్యల పరిష్కారంతో పాటు సమసమాజ స్థాపన కోసం కృషి చేసేటువంటి క్రమంలో మతోన్మాద గుండాలు జార్జ్ రెడ్డిని అంతమొందించినటువంటి జార్జ్ రెడ్డిని మాత్రం అంతమొందించారు కానీ జార్జ్ రెడ్డి ఆశయాలను జార్జ్ రెడ్డి ఏదైతే కలలు కన్నాడో ఆ సమాజాన్ని అంతమొందించలేదనేటువంటి దానికోసం జార్జ్ రెడ్డి బాటలో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ఎక్కడైతే జార్జ్ రెడ్డిని అంతమొందించారో అదే స్ఫూర్తిని జార్జ్ రెడ్డి స్థాపించినటువంటి పీడిఎస్ ను తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పీడిఎస్గా మార్చి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో మొత్తం ప్రగతిశీల శక్తులందరినీ కూడా ఏకతాటిపైకి తీసుకువచ్చి పీడిఎస్గా మార్చినటువంటి పరిస్థితి ఉంది మిత్రులారా. ఈ క్రమంలోనే అనేక సంఘటనలు మనం చూసిన మిత్రులారా. ఎమర్జెన్సీ చీకటి కాలంలో విద్యారంగ సమస్యలు పరిష్కారం మాత్రమే కాదు, ఇతర ఈ సమాజంలో జరుగుతున్నటువంటి రుగ్మతలకు వ్యతిరేకంగా, ఈ సమాజంలో జరుగుతున్నటువంటి అంటరానితనానికి వ్యతిరేకంగా, ఈ సమాజంలో మహిళలపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా, ఈ సమాజంలో దళితులపై జరుగుతున్నటువంటి దాడులకు వ్యతిరేకంగా పీడిఎస్ నిరంతరాయంగా పోరాటాలు కొనసాగిస్తా ఉంది మిత్రులారా. ఈ క్రమంలోనే పీడిఎస్లో జంపాల చంద్రశేఖర్ ప్రసాద్ ని చీకటి అడవుల్లో చంపేసినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం మిత్రులారా. ఈ క్రమంలోనే ఎమర్జెన్సీ కాలంలో కామ్రేడ్ చేరాలు, రంగవల్లి, శ్రీపాద శ్రీహరి లాంటి కామ్రేడ్స్ అందరూ కూడా అనేక మంది విద్యార్థి రత్నాలు మనం కోల్పోయినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం మిత్రులారా. ఈ భారతదేశంలో ఏ విద్యార్థి సంఘానికి లేనటువంటి అమరవీరుల చరిత్ర, ఏ విద్యార్థి సంఘానికి లేనటువంటి త్యాగాల చరిత్ర పీడిఎస్ సంఘానికి ఉంది మిత్రులారా. అందుకే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఒకటి చెప్తా ఉంది, అన్ని విశ్వవిద్యాలయ ప్రయోగశాలల ముందు రెపరెపలాడే మా ఆలోచన విధానం ఏ విద్యార్థి ఎటు వెళ్ళాలో సుందర సుస్పందన నందనవనాలకు రారాలు వేస్తుందని చెప్పేసి పీడిఎస్ నిర్వహిస్తూ ఉంటుంది మిత్రులారా. అందుకే హమారా నామ్ తుమారా నామ్ సబ్కా నామ్ వియత్నాం అని చెప్పేసి జార్జ్ రెడ్డి గతంలో చేసినటువంటి నినాదాన్ని జీనా హైతో మర్నా సీకో, కదం కదం పర్ లడ్నా సీకో అంటూ నినదిస్తూ విద్యారంగ సమస్యలు పరిష్కరించడమే కాకుండా విద్యార్థి ఉద్యమ బలోపేతం కోసం అమరులైనటువంటి విద్యార్థి నాయకులందరూ కూడా పీడిఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీ అందరికీ కూడా విప్లవ జోహార్లు అర్పిస్తా ఉంది. ఈ క్రమంలో ఈ 50 వసంతాల సందర్భంగా వారందరికీ కూడా విప్లవ జోహార్లు అర్పిస్తాం. ఈ సంతాప తీర్మానాన్ని ప్రవేశపెడతా ఉన్న మిత్రులారా, ఒక 2 నిమిషాల పాటు మనం అందరం కూడా 2 నిమిషాలు నిలబడి మౌనం పాటించవలసిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్న మిత్రులారా.